జరిగింది. సో కొన్ని డెడ్ బాడీస్ దొరికాయి అట్లా అని. సో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. సో వాట్ ఎవర్ న్యూస్ అది వచ్చిందో అది ఫేక్ న్యూస్. సో ఆ న్యూస్ను నమ్మొద్దు. రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. అటువంటిది ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మనం మీడియాకి మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫర్దర్గా కూడా మీడియాకి రిక్వెస్ట్ ఏంటిదంటే అవర్ డిపిఆర్ఓ టీమ్ ఈజ్ దేర్, వీఆర్ అవైలబుల్. అటువంటిది విల్ కన్ఫర్మ్ యూ ఎనీ సచ్ థింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి అది కన్ఫర్మ్ చేసుకోకుండా ఇటువంటి న్యూస్లు మనం స్ప్రెడ్ చేస్తే కొంత ప్యానిక్ క్రియేట్ అవుతుంది. కాబట్టి అటువంటి ఏమి వితౌట్ కన్ఫర్మేషన్ చేయొద్దని మీడియాని కూడా రిక్వెస్ట్ చేస్తాం. జీపీఆర్ లొకేషన్స్ ఐడెంటిఫికేషన్ చేసిందని చెప్పేసి అంటున్నారు అనుమానాస్పదంగా. జీపీఆర్ మనము ఎన్జీఆర్ఐ నుంచి ట్రై చేస్తున్నాము. వాళ్ళ ఫైండింగ్స్ ప్రకారము మనం రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాము. బట్ ఏదైతే న్యూస్ ఇప్పుడు వచ్చిందో ఆ న్యూస్ కరెక్ట్ కాదు. ఏదైనా న్యూస్ వస్తే ఖచ్చితంగా త్రూ అవర్ డిపిఆర్ఓ త్రూ కలెక్టర్ ఖచ్చితంగా మీ అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాము. సో అటువంటి కన్ఫర్మేషన్ లేనంత